అనపర్తి గ్రామంలో వీరులం అంటే అందరికీ ఇష్టం, భక్తి, ప్రేమ ఉంటాయి. కానీ నాకు ప్రాణం, ఎందుకంటే ఇది రెండోసారి రావడం ఇక్కడికి. కానీ ఇక్కడ రావడం అనుకోలేదు యాక్చువల్గా. నేను రామాటి గారి కృషి వలన మన రామాటి గారు వెంకటరామాటి కలిపి రమ్మంటే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూస్తే భక్తి ప్రవాసం జరుగుతుంది, నేను సినిమా రంగంతో వచ్చాను. ఈ రెండు కుదరదు, కరెక్ట్ కాదు. ఇది నాకు మనసులో తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ భక్తితో ఉన్నారు, దేవుడి సన్నిధిలో భక్తితో ఉంటే భక్తే ఉండాలి తప్ప సినిమా రంగం ఉండకూడదు నా దృష్టి. కాకపోతే వచ్చాను, సన్మానం చేశారు, కాదనలో పోయినా. నేను దండం పెట్టుకొని వచ్చాను తప్ప నేను ఇక్కడ సత్కారం చెప్పి నాకు సన్మానం చెప్పి నాకు అనుకోలేదు, రాలేదు. సో సినిమా గురించి, ప్రమోషన్ గురించి ఒక భాగంలో చెప్పి ఒక మాట చెప్తాను చెప్పి అనుకుంటున్నాను. ఎర్రచీర సినిమా శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్ మా సినిమా బ్యానర్ పేరు. అలాగే సుమన్ వెంకటాద్రి ఫిల్మ్స్ అనే 2 బ్యానర్ల మీద ఈ సినిమా చేసాం. దీనికి దర్శకత్వం సిహెచ్ సుమన్ బాబు అని చెప్పి, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. దీంట్లోనూ శ్రీరామ్ అని చెప్పి హీరోగా శ్రీరామ్, కారుణ్య చౌదరి హీరోయిన్. ఆ అమ్మాయిది అనపత్తి అట, నాకు తెలీదు. అనపత్తి వాళ్ళు తాలూకా అని చెప్పి నాకు ఈ మధ్యకాలం తెలిసింది. కారుణ్య చౌదరి అమ్మాయి పేరేమో. శ్రీరామ్, కమల కామరాజు, అలాగే జీవా గారు, అలాగే రాజన్ ప్రసాద్ మనరాలు, జేబీ సాయి తేజస్విని, అలా 24 మంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఈ సినిమా 3.5 కోట్లతో ఈ బడ్జెట్తో సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి నేను నిర్మాతగా ఉన్నాను. ఈ సినిమా నాది 16వ సినిమా, నిర్మాతగా 4వ సినిమా. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అయితే 16 సినిమాలు చేశాను నేను. కానీ ఎక్కడైనా సన్మానాలకు ఇప్పుడు ఎక్కడ చేయించుకోలేదు, ఎవరు చేస్తాను కూడా అనలేదు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సినిమాలో. అంటే సినిమా అంటే ఏంటి, ఫ్యాషను, 2 డబ్బు రావాలి. సినిమా జాతం గొప్ప కాదు, డబ్బు రావాలి, బిజినెస్ ఇది. కాకపోతే అందరూ ఏమంటారో ఫ్యాషన్ ఉంటుంది, ఫ్యాషన్ కదా, నాకు డబ్బు రావాలి నాకు ఫస్ట్. కానీ సినిమా అనుకోకుండా సక్సెస్ అయింది. నేను మొదటి సినిమా 2013లో హీరోగా వచ్చాను. హీరోగా చేసిన సినిమా కన్నా విలన్గా చేసిన సినిమా ముందు రిలీజ్ అయింది. తర్వాత రెండో సినిమా హీరోగా చేసిన సినిమా 2014లో రిలీజ్ అయింది. అలా అనుకోకుండా అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే 16 సినిమాలు చేసుకుంటూ ఈ రంగం ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీ ఆదర అభిమానాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సమాజంలో అందరికీ అన్ని పనులు ఉంటాయి, కానీ సినిమా అనేది ఒక ఫ్యాషను, ఒక సరదా. ఆ విలాసానికి వెళ్ళాలని చెప్పి ఎవరైనా అనుకోరు. ఎందుకంటే అందరికీ టీవీలు వచ్చేసినాయి, సెల్లు వచ్చేసినాయి, చూద్దాలే వారం రోజులు అని చెప్పి అనుకుంటారు. కానీ ఎర్రచీర సినిమా అలా కాదు, తల్లి సెంటిమెంట్, తల్లి కూతురు సెంటిమెంట్. అది ఒక తల్లి చనిపోతే కూతురు నా తల్లి అని చెప్పి తల్లిని ఆవరించేస్తుంది ఈ సినిమాలో. ఇది హర్రర్, అంటే అంత భయపడే సినిమా కాదు, హర్రర్. ఆ తల్లి నా తల్లి అని చెప్పి తల్లి దూరేస్తుంటుంది. ఆ తల్లి పాప వచ్చి ఈ తల్లిలో ఆవరించేస్తుంటే ఈ తల్లికి ఏం తెలియక ఆవిడ చేసే శాస్త్రలకే నేను దీంట్లో క్యారెక్టర్ చేశాను. నేను త్రికటేశ్వర స్వామికి నేను బసవయ్య క్యారెక్టర్గా చేశాను. ఇప్పుడు ఈశ్వరుడికి నందీశ్వరుడు ఎలా ఉంటాడో అలా త్రికటేశ్వర స్వామికి బసవయ్య అని చెప్పి ఒక స్వామి ఉంటాడు. ఆ బసవయ్యగా నేను ఒక క్యారెక్టర్గా చేశాను. ఆ సినిమాలో నేను చేసింది అద్భుతం అని చెప్పి ఆడియన్స్ చాలా బాగా నన్ను మెచ్చుకున్నారు. కాకపోతే సినిమాని చాలా తీసుకెళ్తానని చెప్పి నిజంగానే అలా